మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం మనం చదువుదాం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుదును ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను. ఒక్క నిమిషం ఆగండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, లేక ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే, అప్పుడే తన హృదయములో వ్యభిచారము చేసినట్టు అని బైబిల్లో యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. ఈ విషయం ఏం చెప్పాడో, అసలు ఏంటో దాని మీద మనము కొంచెం ధ్యానిస్తాం ఈరోజు. యేసు ప్రభు చెప్పింది ఏమిటి అంటే, మోహపు చూపు గురించి చెప్తున్నాడు. ఆయన పెళ్ళైన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే, మామూలు చూపు కాదు ఇది. ఏ చూపు ఇది? మోహపు చూపు. ఆ చూపుతో చూస్తే ఆ మనిషి అంట తన హృదయంలో ఆమెతో వ్యభిచారము చేశాడని. శారీరక వ్యభిచారము ఎలా ఉంటుందో, ఆత్మీయంగా మెంటల్ వ్యభిచారం అంటారు దీన్ని, లేక మానసికంగా వారు వ్యభిచారము చేశారు అని రాయబడి ఉంది. యేసు ఏమని చెప్పాడంటే, క్రియ లేదా ఉద్దేశము కలిగి ఉండడము నేరం, పాపమే. క్రియ లేక ఉద్దేశము. ఎవరినైనా మీరు ఇప్పుడు చూసారనుకోండి, మీరు అంటారు, పాస్టర్ గారు ఎలాంటిది, కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వ్యభిచారం అంటే భార్య భర్తకు పెళ్ళవుతుంది కదా, భార్య వేరే భర్తతో అయినా, భర్త వేరే వాళ్ళతో ఎవరితో అయినా కావచ్చు, చేస్తే దీన్ని వ్యభిచారము అంటారు. అదే యంగ్ బాయ్స్ లేక యంగ్ గర్ల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు చేస్తే ఏమంటారు? జారత్వము అని అంటారు. అర్థమైందా మీకు? సో జారత్వము. సో పెళ్ళి అయిన వారికి ఒక మాట ఉంది, పెళ్ళి కాని వారి కోసం ఒక మాట ఉంది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే, మోహపు చూపు మామూలుగా ఎవరినైనా మనం చూడొచ్చు, స్త్రీనైనా పురుషునైనా చూడొచ్చు. కానీ ఆ చూపుల్లో మోహపు చూపు ఉండకూడదు. అనగా క్రియ, అనగా ఉద్దేశము రాంగ్ ఉండకూడదు. ఆ క్రియ, ఆ ఉద్దేశము రాంగ్ ఉందంటే నువ్వు వారితో పాపము చేసిన వాడివే సమానము. ఎందుకు రాంగ్ ఉండొద్దంటే చెప్తాను. నిర్గమకాండము 20:14 చూడండి ఏముందో. వ్యభిచరించకూడదు. ఏది? ఎక్కడుంది ఇది? 10 ఆజ్ఞల్లో ఒకటి. వెరీ సీరియస్ మ్యాటర్. దేవుడు అసహ్యించుకుంటుంది, దేవుడు ఇష్టపడనిది, దేవుడికి అది నచ్చనిది ఏంటంటే వ్యభిచారము. ఈరోజు ఎంత సీరియస్గా చెప్తున్నాడు అంటే, 10 ఆజ్ఞల్లో వ్యభిచారం చేయకూడదు. ఇది చాలా సీరియస్ మ్యాటర్. భార్య ఉన్న తర్వాత ఇంకో భర్తతో ఉండకూడదు, లేక భార్య ఇంకో భర్తతో ఉండకూడదు, ఇంకో ఎవరితోనో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, అలా ఉంటే అది బైబిల్కి విరోధమైనది. అంతేకాదు, మోహపు చూపు ఉన్నా కూడా అది అంతకే సమానము అని రాయబడి ఉంది. ఈవెన్ యువర్ థాట్స్, యువర్ డిజైర్స్, మీ కోరిక, మీ లోన ఉన్న కసి ఏం పెరుగుతుందంటే, అబ్బా ఆమె నా భార్య ఉంటే ఎంత బాగుంటే అని మీకు అనిపించిందంటే మీరు వెంటనే వ్యభిచారం చేశారు. చెప్తాను ఇక్కడ, ఇది ఫిజికల్గా వ్యభిచారం జరిగిందనుకోండి, అంటే శారీరకంగా ఇద్దరు తప్పు ఉంటుంది, అంతే కదండి. ఆడమ తప్పు ఉంటుంది, మగ ఆయన తప్పు ఉంటుంది. కానీ
కానీ మెంటలిజంలో, అంటే మెంటల్గా సిన్ చేయడంలో, మోహపు చూపులో ఒకరిదే ఉంటుంది తప్పు, ఇద్దరితో ఉండదు. ఒకరే చేస్తారు ఈ తప్పు. ఎవరైతే అలా అనుకుంటారో, ఎవరైతే ఊహించుకుంటారో ఆ అమ్మాయిని లేక ఆ అబ్బాయిని, వారు చేసిన తప్పు ఇది. అది శరీరంతో చేసిన తప్పు, అంత తప్పు. కాబట్టి ఈ మోహపు చూపు ఎలా ఉంటుంది దీన్ని వివరిస్తాను నేను. ఒకవేళ ఒక స్త్రీ అన్నా ఒక పురుషుడన్నా ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారము, పాత నిబంధన ప్రకారము వ్యభిచారము చేస్తుండగా ఎవరైనా, యాజకుడైనా ఎవరైనా చూశారనుకోండి, ఏ పనిష్మెంట్ ఉంది మీకు తెలుసా? రాళ్లతో కొట్టి చంపాలి. రాళ్లతో కొట్టి చంపేయాలి. మొదటి రాయి ఎవరేయాలి తెలుసా? ఆ అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఫస్ట్ రాయి తీసి, ఆమెకి ఎక్కడైనా కొట్టొచ్చు, తలపైన కొట్టాలి. ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఒక ప్రాంతానికి తీసుకెళ్తారు, అదే సమాధి చేసే ప్రాంతానికి తీసుకెళ్ళి ఇక్కడ వరకు గుంత తవ్వుతారు, చేతులు కట్టేస్తారు, ఆ గుంతలో ఆమెకు లోనికి దింపుతారు. ఆమె ఇక్కడి నుంచి మాత్రమే కనిపిస్తుంటుంది, ఆమె తల, ఈ శరీరం భాగం. అప్పుడు వాళ్ళ నాన్నగారు రాయి తీసుకొని, ఫస్ట్ రాయి వాళ్ళ డాడీ, ఆ తర్వాత కుటుంబస్తులు, ఆ తర్వాత సమాజము, వారికి రాళ్లతో కొట్టి చంపాలి. ఒకవేళ ఒక స్త్రీ వేరే పురుషునితో వ్యభిచారంలో పట్టబడితే వాళ్ళకున్న పనిష్మెంట్ అది. కానీ న్యూ టెస్ట్మెంట్లో దేవుడు ఏమన్నాడంటే, మోహపు చూపు చూస్తే, ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో, ఐ వాంట్ దాట్, ఈ పురుషుడు నాకు కావాలి సెక్స్ కొరకు, లేక ఈ స్త్రీ నాకు కావాలి కామము కొరకు అని ఒకవేళ నువ్వు ఊహించావంటే అదే మోహపు చూపు. నువ్వు ఊహించకూడదు అలా. పెళ్ళైన తర్వాత ఓకే, నువ్వు యవనస్తుడివి, దేవుడు నీకేం చేశాడు? నీకు శరీరంలో రకరకాల కోరికలు ఉన్నాయి కాబట్టి నీకు భార్యనిచ్చాడు. నాయన భార్యను తీసుకో, నీ ఇష్టమో అని చెప్తాడు. భార్య ఉన్న తర్వాత లేక భర్త ఉన్న తర్వాత కూడా నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయంటే, నీ కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి అంటే, ఒక స్త్రీ నాకు కావాలి అని ఆశ నీకు పెరిగిందంటే, నీలో తేడా ఏదో ఉంది. నీ చూపులు బాగలేవు. ఆ స్త్రీని చాలా వేరుగా చూస్తున్నావు, ఆ పురుషుడిని చాలా వేరుగా చూస్తున్నావు. ఈ పురుషుడు నాకు సెక్స్ కొరకు కావాలి, లేక నాకు కామము కొరకు కావాలి అని ఆశ కలిగి ఉండడం అనే చూపు తప్పు. ఆ తప్పు అది దాని కొరకు రాయబడి ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది జనరల్గా ఎన్నో ఆలోచనలు వస్తాయి మనకు. ఆ స్త్రీ ఉంటే బాగుంటుండే, లేక ఆ పురుషుడు ఉంటే బాగుంటుండే. పెళ్లి అయిన తర్వాత నేను మాట్లాడేది ఉండకూడదు. మోహపు చూపు చాలా ప్రమాదకరమైనది. ఆ చూపు ఉంటే మాత్రము మీరు వారితో పాపం చేసిన వారితో సమానం. అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంతవరకు తొవ్వి పాతి పెట్టి రాళ్ళతో కొట్టి చంపాలి. అర్థమవుతుందా? అది ఎంత ప్రమాదకరమైనది, ఎంత డేంజర్ అది. కాబట్టి ఆ స్థితి మీకు రానియకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, మంచి ఫ్యామిలీ లైఫ్ భార్యాభర్తలు ఉంటే, ఎవరో స్త్రీ ఎవరో పురుషుడు కళ్ళ ముందు కనిపిస్తే ఏమవుతుందో చెప్పండి? మ్యారేజ్ బ్రేక్ చేసేస్తుంది ఇది. ఆ లవ్ భార్యాభర్తల్లో ఆ ప్రేమ, ఆ ఇష్టం అనేది పోతుంది.
ఇది ఎంత ప్రమాదం అంటే మీ భార్య భర్తల మధ్య ఉన్న సంబంధాన్ని విరగొట్టేస్తుంది. అంత ప్రమాదకరమైనది ఇది. ఊహల్లో రాకూడదు, ఊహించుకోకూడదు. కొంతమంది ఉన్నారండి, భార్య ఉంటుంది లేక భర్త ఉంటాడు, కానీ వేరే పురుషునితో ఏదో ఆలోచన చేసుకుంటారు వీళ్ళు. అర్థమైందా మీకు? వేరే స్త్రీని సెక్స్ రీతిలో, కామము రీతిలో ఆలోచన చేసుకుంటుంటే వ్యభిచారం చేశారు మీరు. ఉండకూడదు. వాళ్ళు ఆనందిస్తారు అలా. ఎవరు లేరులే, ఎవరు చూస్తలేరు. బైబిల్లో ఆల్రెడీ రాయబడి ఉంది, అలాంటి కోరిక నీకు పుట్టిందంటే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, రాళ్లతో కొట్టి చంపవలసిందే. మోహపు చూపు నీకు ఉండకూడదు. ఒక స్త్రీ, ఒక పురుషుడు పెళ్ళైన తర్వాత భర్తనే లేక భార్యనే కామము కొరకు వాడబడాలి, కానీ ఇక వేరే వాళ్ళు ఊహించకూడదు. ఒకవేళ భార్య భర్తల్లో కామం ప్రాబ్లమ్స్ ఉంటాయి, శారీరకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది మా లాంటి వాళ్ళన్నా ఇంకా ఎవరితో అయినా, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతో చెప్పుకొని మీ ప్రాబ్లమ్ సరి చేసుకోవాలి. కానీ ఈమె నాకు సహకరిస్తలేదని, ఈయన నాకు సహకరిస్తలేదని నువ్వు వెళ్ళేసి ఏ రోజుతో ఏదో ఊహించుకోవడమో ఏదో చేయడమో అది ప్రమాదకరమైనది. అదే యేసు ప్రభు చెప్తుంది ఇక్కడ. అలా ఊహించకూడదు. స్త్రీలైనా భర్తలకు 100% సహాయం చేయాలి, పురుషులైనా భార్యలకు 100% సహాయం చేయాలి సెక్స్ విషయాల్లో. అంతేకాని ఒకవేళ మీరు అలా చేస్తలేరు అనుకోండి, ఏమవుతుందో చెప్పండి. ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? భార్యను వదిలేశాడు, వేరే అమ్మాయి దగ్గర వెళ్ళి ఉంటున్నాడు. ఊరోళ్ళందరూ కలిసి ఏం చేశారు? పట్టుకున్నారు. పట్టుకొని ఎందుకురా ఇలా చేసావని ఆడోళ్ళందరూ వచ్చి కొట్టడానికి పోయారు. ఆయన ఒక్క మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? ఈ భార్య, నా భార్య ఉంది, ఫస్ట్ భార్య, ఆమె దగ్గరికే రానియడం లేదు, అందుకే నేను వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాను అన్నాడంట. ఎస్, ఒకవేళ నీ భర్తను నువ్వు నీ దగ్గరికి రానియడం లేదంటే ఏమవుతుందంటే నీ భర్తను వేరేళ్ళ దగ్గర వెళ్ళమంటున్నావు నువ్వు. ఒకవేళ భర్త నువ్వు భార్య దగ్గర రానియడం లేదంటే నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావు. ఇది చాలా పెద్ద ప్రమాదము. ప్లీజ్ దేవుని బిడ్డలారా, మోహపు చూపు మనుషులలో చెలరేగిపోతుంది. ఎక్కడ చూసినా, ఎవరు చూసినా భార్య భర్తల సంబంధాలు లేకుండా పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయడము. ఏమండి, ఒక మాట చెప్పాలనా? మీరు ఆలోచిస్తారు కదా, ఎవరికైనా తెలుసా? ఏమండి తెలుసా? మీరు ఆలోచించేది ఎవరికైనా తెలుసా? ఎవ్వరికి తెలియదు. మీరు చేసేది మీకే తెలుసు. ఏమేమి ఆలోచించుకుంటున్నారో, ఏమేమి ఊహించుకుంటున్నారో, ఏమేమి మైండ్లో పెట్టుకున్నారో ఇవన్నీ మీకే తెలుసు. కాబట్టి వీటి నుండి మీరు విడుదల పొందుమని ప్రభు యేసు మనకు చెప్తున్నాడు. ఈ మోహపు చూపును ఏమంటారంటే మెంటల్ అడల్టరీ అంటారు. మెంటల్గా మైండ్లో అడల్టరీ అంటారు దీన్ని. మేము ఈ పాపము చేయలేదు అన్నవారు ఉన్నారా ఎవరైనా? మెంటల్ అడల్టరీ మేము చేయలేదండి అన్నవారు ఉంటారా? అందరు చేస్తారు. నేను ఒకసారి ఒక ఆయనకు అడిగాను, అసలు మన దగ్గర ఎలా ఉంటారు ప్రజలు అనేసి. ఒక ఆయనను అడిగితే ఆయన చెప్పిన విధానాన్ని నేను అర్థం చేసుకున్నాను. వాడు అలాంటి వ్యక్తి అలాంటి ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చాడంటే నేను ప్రతి ఒక్కరు ఊహించుకున్నాను. ఓ మై గాడ్, అమ్మా ఇంత డేంజరా అనుకున్నాను నేను. వాడికి ఏమీ రాదు, వాడి లెవెలే ఒక లెవెల్లో ఉంది, వాడి మాటలే వాడి ఊహలే ఒక రేంజ్ లెవెల్లో ఉంటే నేను వేరే వాళ్ళకి అర్థం చేసుకున్నాను, అందరూ ఊహించుకున్నాను నేను. అమ్మ బాబోయ్, వీళ్ళు తక్కువలు కాదు నాయన అనుకున్నాను నేను. ఇట్స్ వెరీ డేంజర్. సో మాథ్యూలో అందుకే
యేసు ఏం చెప్పంటే, ఇది ఒక చూపుతో ఉన్న మహా భయంకరమైన చూపులను లాక్ చేస్తుంది. చూపును ఏం చేస్తుంది? వినండి, మోహపు చూపు ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూపులను లాక్ చేస్తుంది. ఎలా చేస్తుంది ఇది అంటే, మీరు ఒక అబ్బాయినో ఒక అమ్మాయినో చూస్తారు. మామూలుగా చూస్తే నో ప్రాబ్లం. మామూలుగా అంటే ఎలా? మామూలుగా అంటే ఎలా చూస్తారు చెప్పండి? బ్రదర్ లాగానో సిస్టర్ లాగానో చూసుకుంటే, ఓ ఫ్రెండ్ లాగా చూసుకుంటే నో ప్రాబ్లం. కానీ ఈ చూపులు ఏం చేస్తాయంటే లాక్ చేస్తాయంట. టక్కుమని ఒక్క చూపుతో నన్ను నువ్వు వశపరుచుకున్నావు అని ఉంటుంది భగవద్గీతాల్లో, తెలుసా? ఒక్క చూపుతో నువ్వు నన్ను వశపరుచుకున్నావు. ఆ చూపు ఎలా ఉంటుందంటండి, కొంతమంది కన్నే చాలా, వాళ్ళు చూసేది ఎలా చూస్తారు తెలుసా? ఆ లుక్ వేస్తే అమ్మాయికి అర్థమవుతుంది వీడు ఎందుకు లుక్ వేసాడో. యూ గాట్ ఇట్? అర్థమవుతుందా? వాడు ఎందుకు చూశాడో అర్థమైపోయేలాగా చూస్తాడు వాడు. నువ్వు చూసింది ఆమెకు అర్థం కాకూడదు అంటే అది మంచిది. అర్థమవుతుందా? స్త్రీ కూడా ఎలా ఉంటారంటే, కొంతమంది చాలా డేంజర్ ఉంటారు. వాళ్ళ చూపుతో చంపేస్తారు. స్త్రీ చూసిందంటే వానికి అర్థమైపోతుంది, అరే ఇది ఆ చూపేరా బాబు అనుకోండి. పురుషుడు చూస్తే స్త్రీ ఏమనుకుంటుంటే, వీడు ఆ చూపుతోనే నాకు చూశాడు అనుకుంటుంది. ఎంత ప్రమాదం అది! అదే చూపును ఏమంటారంటే మోహపు చూపు అంటారు. వ్యభిచారం చేసినట్టు హృదయంలో. మనం చేయకూడదు. యాజ్ ఎ క్రిస్టియన్గా, యాజ్ ఎ యేసు ప్రభు ఫాలోవర్స్గా, మనం డిసైపుల్స్గా మనం ఈ పని చేయకూడదు. కానీ ఎవరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మోహపు చూపు కామనేగా బాబు, ఈ రోజుల్లో అందరు చేస్తారులే అది అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ వ్యభిచారం అనే మాటను మనం మర్చిపోయాము. ఎవరు చెప్పారు ఈ మాట? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన చెప్పిన మాట ఇది. ఓరచూపు తెలుసా మీకు? ఓరచూపు అంటే చూపులలో ఓరచూపులు ఉంటాయి. తేరి చూడడం, తేరి చూస్తారు. కొంతమంది చూస్తారు, ఎప్పుడైనా తేరి చూస్తారు. ఓరచూపులు అన్ని బెత్తర చూపులు ఉంటాయి. వీడు చూస్తేనే అందరినీ విచిత్రంగా చూస్తాడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ చూపుల్లోనే తేడా 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 చూపులు చూస్తూ ఉంటారు. అదే మరి ఈ తేడా తేడా చూపులే ఏం చేస్తాయి? లాక్ చేస్తాయి, కట్టేస్తాయి నీకు టక్కుమని. అదిగో అమ్మాయి బాగుంది, అదిగో అబ్బాయి బాగున్నాడు. పెళ్ళైన తర్వాత నీకు ఎందుకని? నీ భార్య ఉంది కదా, నీకు భర్త ఉన్నాడు కదా, నీకేమైంది? పెళ్లి కాకుండా అబ్బా నాదైతే పెళ్లి కాలేదంటే జారత్వం చేస్తున్నావు నువ్వు. నువ్వు ఓపికగా ఉండు కొన్ని రోజులు, ఒక భార్య వస్తుంది. అంతేకాని కామ కోరికలు పిచ్చి పిచ్చిగా చెలరేగిపోవడం ఏంటండి? నాకు అర్థం కాదు. కామ కోరికలు, కామ చూపులను మనం ఆపాలి ఈరోజు. మీకు తెలుసా, ఒక స్త్రీ వెళ్తుంటే 100 కామపు కళ్ళు ఆమె మీద చూస్తూ ఉంటాయండి. ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్తుంటే ఎన్ని కామపు చూపులు చూస్తుంటారు కొంతమంది పురుషులు. ఒక పురుషుడు నడుస్తుంటే కొన్ని వేల చూపులు వారిపై పడతాయి. దాన్నే ఏమంటారంటే మోహపు చూపు. ముందుకెళ్దామా? ఈ చూపులు ఏం చేస్తాయి తెలుసా అండి? ఒక్కసారి చూస్తే ఏదో పోన్లే అనొచ్చు కదా. వీడు ఊరికే చూస్తుంటాడు, కంటిన్యూ చేస్తుంటాడు, అదే చూపులతో చూస్తుంటాడు. అబ్బాయి నాకు కావాలి అని, అబ్బాయి నాకు కావాలని చూస్తూ చూస్తూ ఉంటారు. ఆ చూపులే కట్టేయబడతాయి, లాక్ చేయబడతాయి. చాలా డేంజర్ అది. ఒకవేళ ఇలాంటి చూపులతో మనం చూస్తున్నామంటే మన మ్యారేజ్ రిలేషన్షిప్, మన భార్యాభర్తల సంబంధము హెల్దీగా ఉండదు. ఎంతమంది ఫ్యామిలీస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ హెల్దీగా ఉన్నారు? హెల్దీగా అంటే తెలుసా మీకు? ఆరోగ్యకరంగమైన భార్యాభర్తలు ఉంటారు, రోగంతో ఉంటారు. భార్యాభర్తలు ఉంటారు, ప్రాబ్లమ్స్తో ఉంటారు. నేను మాట్లాడేది ఆరోగ్యకరమైన భార్యాభర్తలు.
ఇద్దరిలో మంచి అండర్స్టాండింగ్, ఇద్దరిలో మంచి అర్థం చేసుకునేది, ఒకరి మీద ఒకరు గొడవ పడకుండా, ఒకరంటే ఒకరు అర్థం చేసుకొని ఇద్దరు కలిసిమెలిసిగా అలాంటి లైఫ్ కావాలి. మీ మీ దాంపత్య జీవితాన్ని పాడు చేయకూడదు. ఈ ఓరచూపులు వచ్చి మీ జీవితాన్ని నాశనం చేయకూడదు. ఒక ఆమె అంటది, మా ఆయన పెద్ద వేస్ట్ అండి అని అంటది. దేనికి వేస్ట్ అమ్మా? మరి ఆయన దేనికి వేస్ట్? మా ఆవిడ మంచిది కాదండి అని అంటారు. దేనికి మంచిది కాదు? ఏం మాట్లాడుతున్నాం మనం? భార్య అంటే, భార్య భర్తలు పెళ్లి చేసుకుంటే ఏమవుతారు చెప్పండి? ఒక్కరవుతారు. అదే సీక్రెట్. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తలు ఇద్దరు ఒకటి. ఈ ఒకటిని విడగొట్టలేము. మ్యారేజ్ని చంపేది, మ్యారేజ్ని పొడి చేసేది, వివాహ జీవితాన్ని చంపేది ఏది తెలుసా అండి? వ్యభిచారం. ఈ ఓర చూపులే. శారీరక సంబంధాలు కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది ఓర చూపులతో పెట్టుకుంటారు. రెండు ఒకటే. రెండు ఎలాంటివి చెప్పండి? రెండు అలాంటి తప్పులే. కాబట్టి దేవుని బిడ్డారా, అలాంటి పని మనము చేయకూడదు. ఇప్పుడు చూడండి, బాగా చూస్తారనుకోండి, ఏం చేయాలనిపిస్తుందండి? ఒక స్త్రీకి మోహపు చూపుతో బాగా చూసిన తర్వాత ఏం చేయాలనిపిస్తే తెలుసా అండి మీకు? మీ యాక్షన్, బాడీ టచ్ చేయాలనిపిస్తుంది, ముట్టాలనిపిస్తుంది. ఒక స్త్రీని రాంగ్గా ఊహించుకున్నప్పుడు, ఒక పురుషుని రాంగ్గా ఊహించుకున్నప్పుడు నీకు కలిగేది నెక్స్ట్ ఫీలింగ్ ఏంటంటే టచ్ చేయాలనేసి. ఆ టచింగ్ ఫీలింగ్ ఉండకూడదు. అది చాలా డేంజర్. టచ్ అని చెప్పండి అందరూ. టచ్ చేయాలనిపించడము తప్ప? చెప్పండి. మీ టచ్ అంట ఎంతసేపు ఉండాలంటే తెలుసా అండి? 1 సెకండ్, 1.5 సెకండ్ ఉండాలంట, అంతే. ఎంత ఉండాలి? అలా ముట్టి అలా వదిలేయాలి. ఎక్కువసేపు పట్టుకున్నారంటే తేడా ఉంది. స్త్రీకి పురుషునికి ఎక్కువసేపు టచింగ్ ఉండకూడదు. కొంచెం సేపే, ఎక్కువసేపు ముట్టకూడదు. ఇట్స్ వెరీ డేంజర్. ఈ టచ్ ఏం చేస్తుందంటే మనిషిని లాగుతుంది లోనికి. ఒకవేళ మీరు పెళ్ళైతే, పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్ళైన తర్వాత మీరు చెయ్యకూడదు అని రాసుకోండి. నేను చెప్తాను ఏం చేయకూడదు. మీ ఆఫీస్లో అయినా, షాప్లో అయినా, చర్చ్లో అయినా, ఫంక్షన్లో అయినా, ఫ్యామిలీలో అయినా, ఎక్కడైనా సరే ఎవ్వరు నీ మీద ఓర చూపు చూడకుండా, నువ్వు ఒకరిని ఓర చూపు చూడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓర చూపు చూడొద్దు అండ్ మీకు టచ్ చేయనియొద్దు. నోట్ దిస్ పాయింట్. అలా చేశారంటే మీకేదో కోరిక ఉన్నట్టు. ఈ కోరిక ఎంత ప్రమాదకరమైనదంటే నీ కుటుంబ జీవితాన్ని నాశనం చేసేది. నాకు తెలియదు ఎంతమంది ఇక్కడ అలా ఉన్నారో లేదో, కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతున్నాను, ఇలాంటి కోరికలతో మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మోహపు చూపు ప్రమాదకరమైనది. మోహపు చూపు డేంజర్ లాంటిది. అది వ్యభిచారంతో సంబంధించింది. ఇది శారీరకంగా మనం చెయ్యం వాళ్ళతోనే. మన శరీరం ఇక్కడనే ఉంటుంది, వాళ్ళు అక్కడనే ఉంటారు, కానీ మన మైండ్లో వాళ్ళతో మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఒక హీరోయిన్ని ఊహించుకోవడము, ఒక హీరోని ఊహించుకోవడము, ఇంకొక స్త్రీని సెక్స్ వాళ్ళతో చేయడము. ఇట్స్ వెరీ డేంజర్. చాలా ప్రమాదకరమైనది. ఇది అందరికీ వర్తించే అంశం. కాబట్టి ఇప్పుడు బైబిల్లో ఏం చదవాలి మనం? రండి బైబిల్కి వస్తాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే
చదువునైనా. నీ కుడికన్ను ఆ, నిన్ను అభ్యంతరపరచని ఎడల ఆ, దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు ఆ, నరకంలో పడవేయబడకుండా ఆ, నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి కన్ను తీసేసి దాన్ని పారవేయు, లేకుంటే నీ దేహం అంతా నరకంలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక్కదాన్ని తీసి పడవేసి దేహం అంతా పరలోక రాజ్యం వెళ్తుంది అని అంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ వినండి, మీకు ఈ భయంకరమైనది ఒకటి ఉందనుకోండి, కన్నే అనుకోండి, కన్ను, దీన్ని ఏం చేయాలంట? అందుకే రాయండి, కుడి కన్ను ఏం చేయాలి? తీసేసి ఏం చేయాలి చెప్పండి? డస్ట్బిన్లో వేసేయాలి. గుడ్డోళ్ళలాగా పరలోక రాజ్యం వెళ్ళిపో. అక్కడ ఎందుకు? అక్కడ ఈ కళ్ళు పనిచేయవు. అక్కడ డిఫరెంట్ కళ్ళు ఉంటాయి మనకు. ఒకవేళ చేయి నీకు ప్రాబ్లం ఇస్తే దాన్ని కట్ చేసుకో, దాన్ని డస్ట్బిన్లో వేసేసాయి, అంటే పడేసాయి. కానీ దీన్ని పెట్టుకొని నేను పరలోక రాజ్యం వెళ్తాను అంటే అలా ఉండదండి. నువ్వు చేసిన తప్పుకి నువ్వు చేయవలసింది ఏంటంటే, ప్రభువా ఇక నన్ను క్షమించు, నేను మారాలనుకుంటున్నాను, నా జీవితం మారాలనుకుంటున్నాను, నేను మార్చబడాలనుకుంటున్నాను, నా మోహపు చూపులతో నేను వేరే కావాలనుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఐ డోంట్ వాంట్, ఇది నాకు వద్దు, అవసరం లేదు. ఈ కోరికలు చెలరేగిపోతున్నాయి, ఈ మనస్సు నాకు వచ్చేస్తుంది, నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా ఈ మోహపు చూపులు నాలో చెలరేగిపోతున్నాయి. నో, నాకు వద్దు. యంగ్ బాయ్స్ అయినా యంగ్ గర్ల్స్ అయినా జారత్వము చెలరేగిపోతుంది, వద్దు. అలాంటి చూపులు నేను చూడను. ఎవరో నేను పెళ్లి చేసుకుంటాను, నా భర్తతో నా భార్యతో నేను ఆనందంగా సంతోషంగా ఉంటాను, అంతేకాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో మన జీవితాల్ని కొంపల్ని మనం అంటించుకోవద్దు. ఒకవేళ అయినా దాన్ని తీసేసి పక్కన పడేసి పరలోక రాజ్యానికి వెళ్ళు, అంతేకాని దాంతోనే నీ జీవితం అంతా పాడు చేసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మోహపు చూపు, వ్యభిచారం చేయవద్దని మీరు విన్నారు కదా, కానీ నేనేం చెప్తున్నానంటే ఏం చేయొద్దంట? మోహపు చూపుతో ఎవరిని చూడకూడదు అంటున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఊహల్లోకి ఆలోచనలోకి నేను రాలేను, కానీ దేవుడు మీ ఊహలు తెలుసు, మీ ఆలోచనలు తెలుసు, ఆయన చూస్తున్నాడు. కాబట్టి భయముతో వణుకుతో గజ గజ దేవునికి వణికి, నాయనా ఇదిగో నా జీవితం అని ఆయనకు మనం సమర్పిస్తాము. ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రభువా మోహపు చూపు చూడడము ఎంత ప్రమాదకరమైనదో మేము నేర్చుకున్నాం నాయన. ఎంత అది ఘోరమైందో. మా మందిరంలో లేక టీవీ ప్రోగ్రాం చూస్తున్న ఎవరు కూడా ఈ భయంకరమైన వ్యాధితో ఆ బాధతో ఉండకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో మోహపు చూపు నుండి వారు బయటికి వచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఎలా మేము బయటికి రావాలి ఏంటి అని నేను వివరాలు ఎక్స్ప్లెయిన్ చేశాను తండ్రి. వాటి నుండి నీ బిడ్డలు బయటికి వచ్చే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు తండ్రి, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు అయ్యా ప్రేమతో ఆనందంగా సంతోషంగా ఉండాలి, కానీ కుటుంబ సమస్యలతో అయ్యా పిల్లల సమస్యతో అయ్యా కుటుంబాల్లో వేదనతో ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాను. సమాధానం దయచేయండి. అంతేకాదు నాయన, రోగముతో బాధతో కాళ్ళ నొప్పులు ప్రభా, అయ్యా తండ్రి కడుపు నొప్పితో ప్రభా, క్యాన్సర్ వ్యాధితో ప్రభా, మరి టీబీ వ్యాధితో, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు. అలాంటి వారిని యేసుక్రీస్తు నామములో మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ ఎలాంటి రోగం ఉన్నా అలాంటి రోగం యేసు నామములో వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీ దైవ శక్తి వచ్చునుగాక, మీ అభిషేకం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వారికి సంపూర్ణ ఆరోగ్యం ఎప్పుడు నాకు బాగవుతుందా అంటే ఈ రోజు మీరు బాగు చేయండి తండ్రి, ముట్టి స్వస్థపరచండి, మీ అద్భుతమైన కార్యం జరిగించండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ అవుటకు సహాయం చేయండి,
సమస్తం మీ చేతికి అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావం మీరు పొందుమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.